నన్ను నమ్మొద్దు, నన్ను నమ్మితే నట్టేంట ముంచుతానని చెప్తున్న రేవంత్ రెడ్డి. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్. ప్రభుత్వాలు మారినా మన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తలరాతలు అనేది మారలేదు, ఇక మీద మారవు కూడా. రిటైర్మెంట్ అయిన ప్రతి ఎంప్లాయీస్ కూడా ఒక పెద్ద మొత్తం మా చేతిలో వస్తుంది, దాంతో మేము ఒక ఇల్లు కట్టించుకోవడమా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడమా, లేకపోతే ఆరోగ్య పరంగా ఏవైనా బాగుండకపోతే ట్రీట్మెంట్స్ చేయించుకోవడం, ఆపరేషన్స్ చేయించుకోవడం, ఇంకా ఇతరితర ఆలోచనలు అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజున ఆ డబ్బు ఇవ్వడానికి కూడా 30 వాయిదాల్లో ఇస్తానని చెప్పడం అనేది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి మనం అందరూ ఆలోచన చేయాలి. కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వడానికి 1000 కోట్లు ఉంటాయి రేవంత్ రెడ్డి దగ్గర, కానీ నిరుద్యోగులకు మాత్రం, రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కి మాత్రం ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇదే వాయిదా ప్రకారంగా కాంట్రాక్టర్లకు ఎందుకు నువ్వు డబ్బులు ఇవ్వవు? కాంట్రాక్టర్లు ఇవ్వకపోతే నీ కమిషన్ నీకు రాదు కాబట్టి. మామూలు సామాన్యమైన జీవితం గడిపే ఎంప్లాయీస్ మాత్రం నువ్వు ఎలా ఇచ్చినా తీసుకోవాలన్నట్టుగా నువ్వు చెప్తున్నావు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, కంప్యూటేషన్ ఇలా చాలా బకాయిలు పెట్టి వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదని ఈ రోజున ఒక వృద్ధులు వాళ్ళ ఆరోగ్యరీత్యా అంత మంచిగా లేకపోయినా కూడా, ఆర్థికంగా కూడా అంత బలంగా లేకపోయినా కూడా వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ వయసులో ప్రశాంతంగా ఉండాల్సిన వాళ్ళని కూడా నువ్వు రోడ్డు మీద ఎక్కించి వాళ్ళని ఏడిపించడంలో నీ ఉద్దేశం ఏంటి? మనందరి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రభుత్వానికి వాళ్ళు పనిచేశారు. అలాంటి వాళ్ళ మీద నీ కక్ష, వాళ్ళు నీకేం పాపం చేశారని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతారు కదా. వాళ్ళకు చాలా బాధ్యతలు ఉంటాయి. వాళ్ళనేమి కోట్లు రూపాయలు ఇమ్మని చెప్పి అడగట్లేదు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇమ్మని అడుగుతున్నారు. కోట్లు ఇవ్వడానికి కాంట్రాక్టర్స్ డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు నీ దగ్గర డబ్బులు లేవు? ఒకప్పుడు నువ్వే చెప్పావు నా దగ్గర 3 లక్షల కోట్లు బడ్జెట్ ఉంది అని, అందులో 1,00,000 కోట్లు మీకు ఇవ్వలేనా అన్నావు. మరి ఈరోజు ఏమైంది? నన్ను నమ్మొద్దు, నన్ను నమ్మితే మోసం చేస్తాను, అది మీ చేతకానితనం అని చెప్పి క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ హింస పెట్టింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హింస పెడుతుంది. రివర్స్ ఎస్టిమేషన్ పేరుతో కాంట్రాక్టర్లకి డబ్బులు మళ్ళిస్తున్నావు, నిధులన్నీ అటే వెళ్ళిపోతున్నాయి. మరి ఎంప్లాయీస్ని ఎందుకు ఆఫీస్ చుట్టూ నువ్వు తిప్పుకుంటున్నావు? కడుపు చల్లబడలేదా నీకు? ఇంకానా బకాయిలు అందక, ఆరోగ్య పరిస్థితి బాగోక, మనోవేదనకి గురై 50 మందికి పైగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఈరోజు చనిపోవడం జరిగింది. వీళ్ళ చావు ఎవరిని ఉద్ధరించింది? ఈ రోజున ఎవరైనా ఆలోచిస్తున్నారా? వాళ్ళ కుటుంబం వాళ్ళని కోల్పోయింది. ఈరోజు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇవి రిటైర్మెంట్ ఉద్యోగుల ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం చేసిన హత్యలువి. ఈ హత్యలకి పూర్తిగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇకనైనా మొండి నిద్ర మేలుకో, పడుకోవడం ఆపండి. దయచేసి ప్రజల గురించి పట్టించుకోండి. మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలకి ఏ మేలు చేయలేదు, నాశనమే చేస్తున్నారు. ఆఖరికి వృద్ధాప్యంలో ఉన్న వీళ్ళని కూడా వదిలిపెట్టవా? నీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క మంచి పనైనా నువ్వు చేసావా? ఏమీ చేయలే. గురుకుల పాఠశాలలో పిల్లలు ఎంత ఆవేదనకు లోనయ్యారు, ఏం చేసావు? అప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ కోసం ఏం చేసావు? స్టూడెంట్స్ రీఎంబర్స్మెంట్ ఏం చేసావు? ఆఖరికి వృద్ధాప్యంలో ఉన్న ఎంప్లాయీస్ కూడా నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు. అంటే ఇది అదని కాదు, మనం ఏది సరిగ్గా చేయలేదు. కానీ నువ్వు చేసింది ఏంటంటే జనాల డబ్బుతో మంచిగా మెస్సీతో గేమ్స్ మాత్రం ఆడుకుంటున్నావు. హైడ్రా పేరు మీద చాలా ఇల్లులు కూలగొట్టేసావు. ఇంకా నీకు నచ్చినవన్నీ నువ్వు చేసేస్తున్నావు. ఇది గవర్నమెంట్లా చెయ్యు, మన సొంత ప్రాపర్టీ కాదు ఇది. గత బీఆర్ఎస్ కొన్ని 100 కోట్లు దోచేసుకుంది, ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి ఎన్ని కోట్లు దోచుకుందాం అనుకుంటున్నావు? ఇంకానా? అసలు ఇంకేముందని దోచుకోవడానికి? ఆల్రెడీ వాళ్ళు సగం దోచేసుకున్నారు, ఉన్నదంతా నువ్వు ఊడ్చేస్తున్నావు. ఇంక జనాలు బతకాలి, ఎలా బతుకుతారు? ఆఖరికి వాళ్ళకి ఉండడానికి నీడ కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది. ఏమనంటే ఇందిరా మిల్లులు ఇస్తామన్నావు, ఇందిరా మిల్లులు ఎవరికి ఇచ్చావు? అవి కూడా జనాలకి లేవు. జనాలు ఎట్లా బతకాలి? సో ఏ విధంగా చూసినా ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఒక చీడ పురుగులా పట్టావు. నీలాంటి వాళ్ళు పోతే గాని తెలంగాణ బాగుపడదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత జనాలు
ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే 2 పార్టీలకి బుద్ధి చెప్పి మంచి సంక్షేమ పథకాలు బీజేపీ ప్రభుత్వమే ఇస్తుందని నమ్ముతున్నారు. ఈ రోజున మీ అవినీతిని అరికట్టడం కేవలం బీజేపీ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని ప్రజలందరూ కూడా ఈరోజు నమ్ముతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఏ ప్రభుత్వానికి ఓటేస్తే మనకి మంచి జరుగుతుందో, మన జీవితం బాగుంటుందో, మన బిడ్డల జీవితం బాగుంటుందో, ఈ సమాజం బాగుంటుందో ఆ ప్రభుత్వానికి మనం ఓటేసి మనం నమ్ముకోవాలి, మనం ఓటేసి మనం ఎన్నుకోవాలి.